నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. పొగ తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో, చుట్టుపక్కల ఉండే అంటే పొగ పీల్చడం ద్వారా గూడా అంతే హానికరం. సో, ఇప్పుడు అందుకే కేంద్రం ఒక ప్లానింగ్ తీసుకొనొచ్చింది. అది ఒకంత అంటే ఒక వంతుకు చాలా బాగుంది అనుకోవచ్చు. ఎందుకంటే రూ. 18 ఉన్న సిగరెట్ రూ. 72 చేసింది విత్ జీఎస్టీతోని. ఇది కొంచెం మెచ్చుకోదగ్గ విషయమే. ఎందుకంటే ఈ ధూమపానం వలన చాలామంది చాలా కోల్పోయారు. హెల్త్ పరంగా గానీ, లేదంటే చనిపోవడం గానీ, చాలా వరకు జరిగిన సందర్భాలున్నాయి. ఈ పొగ తాగే వారిలో సినీ నటుడు అయినటువంటి విజయ్ గూడా ఉన్నాడు. అతను ఏ విధంగా అలవాటు పడ్డాడు? రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడు? ఇప్పుడు మానేయడానికి ప్రధాన కారణమేంది? అతను ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతనికి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చింది? అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నటుడు అజయ్ తన చైన్ స్మోకింగ్ అలవాటు, దాని నుండి బయటపడిన విధానం గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అజయ్ 15 ఏళ్ల వయసు నుంచే అంటే 10వ తరగతి నుంచే విజయవాడలో సిగరెట్లు తాగడం మొదలుపెట్టారంట. దాదాపు 27-30 సంవత్సరాల పాటు చైన్ స్మోకర్‌గా కొనసాగారు. రాత్రి షూటింగులున్న రోజుల్లో 40 సిగరెట్ల వరకు, సాధారణ రోజుల్లో సగటు 30 సిగరెట్ల వరకు తాగేవారు. తన ఆరోగ్య పరిస్థితి దిగజారిపోవడానికి కారణమైన ఈ అలవాటును వదులుకోవడానికి ఒక ఒక కన్నడ సినిమా ఎదురైన అనుభవం, తన తండ్రి అనారోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయని అజయ్ వివరించారు. ఒక చేజింగ్ సన్నివేశం చేస్తున్నప్పుడు దాదాపుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు అజయ్. ఆ సమయంలో ఆల్మోస్ట్ సీపీఆర్ చేయాల్సి వచ్చిందంట. ఇదే సమయంలో తన తండ్రి ఆరోగ్యాన్ని కళ్ళారా చూసిన అనుభవం స్మోకింగ్ వదులుకోవాలనే నిర్ణయానికి మరింత బలాన్నిచ్చిందంట. ఈ ఘటనల తర్వాత అజయ్ సిగరెట్లు, లిక్కర్ రెండిటిని ఒకేసారి పూర్తి చేశారు. ఏది ఏమైనా గూడా అన్నీ అంటే రోజుకి 30-40 సిగరెట్లంటే మామూలు విషయం కాదు. అయినా అది మానుకోవడానికి కొన్ని సంఘటనలు జరిగాయి. తన తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ గానీ, లేదంటే తనకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ గానీ, లేదు అంటే తను ఒక సినిమాలో నటించిన సన్నివేశం బలంగా అతనికి గుండెకు తాకింది. ఎందుకు అంటే ఈ పొగ తాగడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కళ్ళకు కట్టినట్టు చూశాడు కాబట్టి, అతను ఈ డ్రింకింగ్ గానీ, అంటే తాగడం గానీ, ఈ పొగ అంటే సిగరెట్ తాగడం గానీ ఇలాంటి అలవాట్లు మానుకోవడానికి సహాయపడ్డాయని చెప్పుకోవచ్చు.